బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ విలీనం చేసిన తర్వాత షర్మిల ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను ఏఐసీసీ నియమించింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ విలీనం చేసిన తర్వాత షర్మిల ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇక ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను ఏఐసీసీ నియమించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ ప్రియా, కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ షర్మిలను ఏపీపీ ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది ముందు నుంచి అనుకున్న దాని ప్రకారమే ఏదైతే షర్మిల తన తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసింది. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలు సోనియా గాంధీతోని రాహుల్ గాంధీతో కలిసింది. ఆ తర్వాత పార్టీని విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి బాధ్యతలు నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్ననే ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తరరాజు తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈ రోజు కొద్దిసేపటి క్రితమే షర్మిలను పీసీసీ చీఫ్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అనేక ట్విస్టులకు చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే చాదాగా షర్మిల నియామకం పీసీసీ చీఫ్ గా నియమించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక ఉత్కంఠ అయితే నెలకొంది. అంటే రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు పోటీ ఏ విధంగా ఉండబోతుందన్న మీద మరోసారి చర్చకు దారి తీసిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వర్సెస్ అధికార పార్టీ వైసీపీ అనుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల బరిలోకి దిగబోతుంది పీసీసీ చీఫ్ గా. ఇప్పుడు అక్కడ పోటీ ఏ విధంగా త్రిముఖ పోటీ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో టిక్కెట్లు రాని వాళ్ళందరూ కూడా పీసీసీ అంటే ఏపీ కాంగ్రెస్ లో చేరతారని చెప్పేసి ముందు నుంచి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. షర్మిల సారథ్యంలో పనిచేయడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో టికెట్ రాని వాళ్ళు, వైసీపీలో టికెట్ రానందరూ కూడా కాంగ్రెస్ లో చేరతారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఓట్ల చీలిక జరిగితే కనుక ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ కాబోతుందని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల నియామకము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొస్తుందని మాత్రం మనం చెప్పవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కూతురిగా షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా పాదయాత్ర నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక గమ్యానికి చేర్చిన ఘనత షర్మిలకు ఉంది. అదేవిధంగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో వైసీపీ స్థాపించి ఇక్కడ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పుడు చివరి దశలో ఎన్నికల్లో పోటీ చేయకుండా పక్కకు తప్పుకొని పార్టీని ఇప్పుడు ఏఐసీసీలో విలీనం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇప్పుడు పీసీసీ తరఫున ప్రచారం చేయడం కావచ్చు, అధ్యక్షురాలుగా బాధ్యత నిర్వహించడం కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతాయని చెప్పేసి కూడా పార్టీ నిపుణులు భావిస్తున్నారు. ప్రియా, అయితే ఇప్పుడు శ్రీనివాస్ చూసుకుంటే ఏపీ పీసీసీగా షర్మిలను నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నుండి ఏమైనా వ్యతిరేకంగా గళాలు వినిపిస్తున్నాయా? వ్యతిరేకత అయితే ఏమీ లేదు. ఎందుకంటే ముందు నుంచి కూడా షర్మిల వస్తే స్వాగతిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పదే చెబుతూ వచ్చింది. ఎందుకంటే వైఎస్ఆర్ కూతురిగా షర్మిలకి అక్కడ చాలా ప్రాధాన్యత ఉంది. మనం చూసాం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అన్న జగన్ వదిలిన బాణంగా రాష్ట్రం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కూడా పాదయాత్ర చేసింది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా 3000 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేసిన ఘనత షర్మిలకు ఉంది. షర్మిలకు కూడా అన్న జగన్ లాగానే ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్న విషయాలు, అదేవిధంగా రాజకీయంగా
తండ్రికి తగ్గ కూతురు అనేది మాత్రం ఖచ్చితంగా షర్మిలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా షర్మిల పార్టీలోకి వస్తానంటే సాధారణంగా ఆహ్వానిస్తామని చెప్పేసి మాజీ పిసిసి చీఫ్ గిడుగు రుతురాజ్ చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ముందు నుంచి ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చరిష్మా షర్మిలలో కూడా ఉంది, తద్వారా పార్టీకి ప్లస్ అవుతుంది అని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎక్కడ కూడా వ్యతిరేకత అయితే లేదు. చాలా సాధారణంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలే ఆహ్వానిస్తున్నారు. ప్రియా. Yes, thank you, Srinivas.